హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మ్యాచ్ రివ్యూస్ అండ్ ఐపీఎల్ జెర్సీ గివ్అవేస్. నిన్న అయితే 2 మ్యాచ్లు జరిగినాయి. ఆ 2 మ్యాచ్ల నుంచి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి ఎస్ఆర్హెచ్ వర్సెస్ డిసి. చలో, చూసారు కదా ఎస్ఆర్హెచ్ పరిస్థితి ఏమైందో. ఫస్ట్ ఎక్కడెక్కడో ఎగిరి 300 లోడింగ్ కుమ్మెత్తాం, ఎరగదీసేస్తాం, బెటర్ వెర్షన్ ఇప్పటికీ అలాగే ఉంటాం. నిలబడే అవస్థ లేదు. చాలా టీంలు ఇప్పుడు కూడా 160, 170 సేఫ్ స్కోర్ అని అలాంటి పిచ్చులు ఆడాలని చెప్పేసి ట్రై చేస్తున్నారు. కానీ ఇప్పటికీ మా కెప్టెన్ ఒకటే, మన ఫస్ట్ గేమ్ లో 280 కొట్టాం. ప్రతి మ్యాచ్ లో 200 మినిమం కొట్టడానికి ట్రై చేయాలి అనుకుంటాను. ట్రై చేస్తూనే మా వాళ్ళు పొడగ పెడతారు. కంగారు ఎందుకు, టైం ఉంది, వస్తుంది. ఒక మాట అనుకుందాం, కాటేరమ్మ కొడుకు అసలు భయంకర అరవీర భయంకరులు యుద్ధ వీరులు అని చెప్పేసి బాహుబలి ఆర్ఆర్ వేసుకుని మరి చూపించడం. మీ కూడా అందరూ కలిపి ఎంత కొట్టారు? 160 ఆడు. Emotional damage. You want some therapy? 163 అంతా కొట్టారు బ్రదర్స్. మనవాళ్ళు డీసీ 3 వికెట్ల నష్టానికి మొత్తం లేపాలి పడేసి మొత్తం లేపారు టీంని. అది లాస్ట్ ఇయర్ మీ వాళ్ళ మీద మా వాళ్ళు ఎందుకు కొట్టారు? లాస్ట్ ఇయర్ గురించి ఎందుకు మరి ఐపీఎల్ 2 రోజులు అయిన తర్వాత ఈ మ్యాచ్ గురించి ఎందుకు అని అంటారు? అది 2 రోజుల తర్వాత. ఈ రోజు మనం ఇప్పుడు దీని గురించే మాట్లాడుకుందాం. దీని గురించి మాట్లాడినా కొట్టారు ఫ్రెండ్స్, మామూలు కాదు. చరిత్ర రాయాలన్నా మేమే. అసలు కంగారు పడకండి, మళ్ళీ కొడతాం, వస్తాం, కొడతాం. ఇప్పుడు కొట్టారు, కొట్టించుకున్నాం, కొడతానే ఉంటారు, కొట్టించుకుంటారు. కొట్టాడు, తీసుకున్నాం, మా టైం వస్తుంది, మేము కొడతాం. అసలు మావాడు బౌలర్ ఇంకా దీంట్లో వేరే మాట్లాడ ఇదే లేదు. ఇంకా అసలు ఎప్పుడైనా ఒకటేంటంటూ కొడితే 250, 280, పోతే 120, 180 అంతే. లాగా సేఫ్ స్కోర్ ఆడతాము, సేఫ్ జోన్ లో ఆడతాము, డిఫెండ్ చేసుకుంటాము, ఏం లేదు. ఒకటే ఏంటండి మాది, వచ్చామా దొలగొట్టామా వెళ్ళిపోయామా అంతే. వచ్చాడు, కాల్చాడు, చచ్చాడు, రిపీట్. వచ్చాడు, కాల్చాడు, చచ్చాడు, రిపీట్. వచ్చాడు, కాల్చాడు, చచ్చాడు, రిపీట్. వచ్చాడు, కాల్చాడు, చచ్చాడు, రిపీట్. ఇవాళ కూడా వస్తాడు, కాల్స్తాడు, చస్తాడు, రిపీట్. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. అసలు మిచెల్ స్టార్స్ రావడం, డెప్ మీద కొట్టడం, లాల్ పంపడం, వచ్చిన డెప్ మీద కొట్టడం, లాల్ పంపడం. కంగారు పడుకో, ఎలా ఉంది బౌలింగ్. నెక్స్ట్ మ్యాచ్ లో మేము కొడతాం. విషయం చెప్పనా, ఎనాలిసిస్ చెప్పనా, మా వాళ్ళు లాంగ్ లెంత్ పడిన బాల్ వస్తే పుల్లింగ్ షాట్లు కొట్టుకుంటా 280, 260 కొట్టుకుంటున్నారు. మీ వాళ్ళ బ్యాటింగ్ వీక్నెస్ ఏంటి, ఏ బాల్ కొట్టగలరు ఆల్రెడీ వీడియోస్ రీప్లే చేసుకుని పక్కగా స్టడీ చేశారు. వచ్చిన పడుకోబెట్టారు. వాళ్ళు బ్యాటింగ్ మార్చుకోకపోతే అంతే. ఏదైనా ఒకటే ఏంటండి మాది అర్పణం. అర్పణం ఎప్పుడైనా బ్యాటింగ్ స్టైల్ మార్చుకోవాలి. ఒకటే దానికి అలవాటు పడితే ఇట్లానే ఉంటది పరిస్థితి. నువ్వు బాధపడే తీసుకొస్తాం కదా. పండుతున్నారు ఎంత అయితే మాట్లాడుతున్నావో, ఎంత ఎగిరైతే మాట్లాడుతున్నావు, ఎంత హ్యూమిలేట్ చేసి మాట్లాడుతున్నావో దానికి డబుల్ త్రిబుల్ ఇస్తావు. నీకు కంగారు ఎగురు ఎంత పైకి ఎగురుతావు, ఎగురు ఇప్పుడే. ఏదో ఒక రోజు దొరుకుతావు, చూసినావా, తొక్కుతా ఇస్తాం. ఇచ్చారుగా, కంగారు పడి 300 లోడింగ్ అని చెప్తే 200 లోడింగ్ కూడా అవ్వకుండా పంట పెడుతున్నారు. నువ్వు కంగారు పడి అయిపోయింది, రేపే ఉంటది. బ్యాటింగ్ స్టైల్ మార్చుకోవాలి ఫ్రెండ్స్. మేము క్లియర్. ఎస్ఆర్హెచ్ అయితే ఒకటే దానికి ఒక వరవడికి కప్పు లేని వాళ్ళు కూడా వచ్చి మనకి బ్యాటింగ్ గురించి చెప్తున్నారు. అది అలా ఉంది. మరి అలా కూడా చెప్పించుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. కప్పు కోసం ఇప్పుడు దిగారు. ఇప్పుడు ఎండింగ్ వరకు ఎవరిది కప్పు అనేది చెప్పలేం. ఇప్పటికైనా ఎస్ఆర్హెచ్ తన బ్యాటింగ్ స్టైల్ మార్చుకుంటే there is a chance. ఇదేలా వెళ్తే పండుకోవడమే. చెప్తున్నారు మనకి స్ట్రాటజీలు, ఎప్పుడు బ్యాటింగ్ ఎలా ఆడాలి, బౌలింగ్ ఎలా ఆడాలో 17 తెలియలేదు. చెప్తున్నారు స్ట్రాటజీల గురించి. అక్కడికే వద్దాం. మేము ఇప్పుడు వరకు ఎస్ఆర్హెచ్ వచ్చి 12 సంవత్సరాలు అయింది. 12 సంవత్సరాల్లో 7 సంవత్సరాలు మనం 7 సీజన్లు క్వాలిఫై వేయలేం మనం. మీరు వచ్చి 15 సంవత్సరాలు ఎన్నిసార్లు క్వాలిఫై అయ్యారు? ఇప్పుడు చెప్పు వచ్చినప్పుడు చెప్పు. ఒక్కసారి ఏమన్నా అంటే సమాధానం లేనప్పుడు 286 కొట్టారు. అక్కడ నుంచి ఏమైంది పరిస్థితి? ఇప్పుడు అదే రిపీట్ అవుతుంది. ఎందుకనంటే అవును, మేము సింహం 2 అడుగులు వెనక్కి వేసింది అంటే భయపడ్డట్టు కాదు, 10 అడుగులు ఎదరికి దూకడానికి. అలా వెనక్కి వెళ్తానే ఉండండి, మా వాళ్ళు ఎదరికి వస్తానే ఉంటారు. అందరి ముందు పరుగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. ఎల్ఎస్జీ మీద ఎలా మాట్లాడారు ఫ్రెండ్స్? ఎల్ఎస్జీకి 9.4 ఓవర్లో కుమ్మేసామన్నారు.
వాళ్ళు ఆ. బ్యాటింగ్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుని వాళ్ళ కాలర్ దగ్గర గెలిచలేరు. అబ్బా, ఒకే ఆ. కాదు. ఇప్పుడు 9 ఓవర్లు కొట్టిన దానికి 16 ఓవర్లు కొట్టిన తేడా అప్పుడెప్పుడో లేదండి. కొట్టాం, అప్పుడెప్పుడో అది కొట్టాం చెప్పుకుంటారు అంటే అంతే. ఇప్పుడు కొట్టి చూపించారు. చెప్పుకుంటా అంతే. Revenge 9 ఓవర్లు కొట్టిన దానికి తీసుకున్నారా 16 ఓవర్లు లేదా? కొట్టిన ఇది అది రివెంజ్ ఏంటి? అది Revenge ఏ. అది రివెంజ్ రివెంజ్ అంటే ఎలా Revenge ఉండాలి ఏ. చెప్పనా? మేము చూపిస్తాను నీకు. Next LSG 300 మీ హోమ్ అంటే గ్రౌండ్ ఉంది, అప్పుడు చూపిస్తాం రివెంజ్ అంటే ఎలా 300 లోడింగ్ అంటే 200 లోపల LSG కూడా రెండు చూపిస్తాం మేము. చూద్దాం ఎంతవరకు వస్తారో చూద్దాం. రివెంజ్ ఏంటో Better ఎలా next ఉండాలో మేము చూపిస్తాం మీకు. కంగారు పడకండి, ఓకేనా? మేము చూడటానికి రెడీగా ఉన్నాం. మీరు చూడటానికే ఉంటారు, ఇంకా అప్పుడు చూపెట్టు, చూసాం. చూడటానికే ఉంటారు మీరు. అంతే, చూసాం. దేనికే ఉంటారు మీరు. ఈ 2 మ్యాచ్ లో చూసాం. ఆ. 300 లోడింగ్ కాదు, 200 డౌనింగ్, 200 డౌనింగ్, 300 లోడింగ్ కాదు, 200 డౌనింగ్. Emotional damage. You want some therapy? చూద్దాం అది friends. కంగారు పడి మీరు ఇగో ఢిల్లీ గానీ LSG గానీ ఆ రెండు టీముల మీద వస్తుంది మా 300. చూద్దాం. అదైతే కన్ఫర్మ్. Bet. దాని అది మాత్రం మిస్ అయ్యేది. ఎందుకంటే ఇప్పటి వరకు మాకు అభిషేక్ హెడ్, నితీష్ క్లాసన్, ఇషాని అనుకున్నాం. మాకు అనికేత్ కూడా తోడు. 6 ఇప్పుడు మన దాకా 5 అన్నాం. ఏదో ఇప్పుడు 6 ఏదో ఇంకొకరు కూడా యాడ్ అయ్యాడు. అనికేత్ వచ్చినందుకు, నేను అనికేత్ నిలబడినందుకు స్కోర్ అక్కడ దాకా కొంచెం మాకు నేను మ్యాచ్ ఓడిపోయినందుకు చెప్పింది స్కోర్ వచ్చిందంటే పాపం అనికేత్ కాంట్రిబ్యూషన్ వల్ల. అది నిన్న మాకు మ్యాచ్ బాగా ఓడిపోయినా సరే ఒప్పుకోవాలి. 2 డైమండ్స్. కానీ అనికేత్ మిగిలిన లాస్ట్ మ్యాచ్ గుడ్లే. లో వచ్చాడు, దీనికి ముందు మ్యాచ్ లో కూడా అనికేత్ వచ్చాడు. అప్పుడు కూడా ఆడు ఈ మ్యాచ్ లో ప్రూవ్ చేసుకున్నాడు. మళ్ళీ జిషాన్ అన్సారీ అతను కూడా తీసి 3 వికెట్లు ఫస్ట్ డెబ్యూ మ్యాచ్ లో 3 వికెట్లు తీశారు. ఇది ఏం మాకు ప్రయోజనం? ఇద్దరు వచ్చారు. ఏం ప్రయోజనం? మాకు ఓడిపోయిన మ్యాచ్ లో మేము ఆనిమితలు నెత్తుకోండి. ఇలా కృంగిపోయి బాధపడే అవసరం లేదు మాకు. మీకు గెలిచిన తర్వాత ఇంకా కుంగిపోవాల్సిన అవసరం ఏముంది? అయ్యో వస్తుంది, టైం వస్తుంది, మీకు కూడా వస్తుంది. కంగారు పడకు. వెయిటింగ్. కంగారు పడకు. అది ఫ్రెండ్స్, SRH అయితే ఇప్పటికీ ఏం ఒప్పుకునే పరిస్థితి లేదు. అస్సలు తగ్గేదిలే. తగ్గేదిలే, మేము తగ్గిస్తున్నాం కదా. కంగారు పడకు. తగ్గిస్తున్నాం, మేము వస్తాం మేము కదా. తగ్గిస్తున్నాం. మేము వస్తాం కదా. నీకు 300 అన్నారు. 300 LSG రెండు టీముల మీదే. చూద్దాం. అది పెట్టి నేను చూద్దాం. దేనికి LSG మీద, LSG మీద ఆ రెండు టీముల ఆల్రెడీ ఒక్కసారి రికార్డ్ ని మళ్ళీ రాస్తాం. మామూలుగా చెప్పలేదు, మామూలుగా కాదు. రికార్డ్ ని ఈ సీజన్ లో ఫస్ట్ 226 కంపల్సరీ అది ఆడుతుంది ఆ రెండు టీముల మీద. చూద్దాం. అది మాత్రం కంపల్సరీ ఆడుతుంది. LSG మామూలుగా రివెంజ్ తీసుకోలేదు, మళ్ళీ రెడీ. అది రివెంజ్ కాదు. అది మీరు అది రివెంజ్ కాదండి. కొట్టిన దానికి 16 ఓవర్లు కొట్టిన రివెంజ్ అంటే ఇంకంతే. అలాగని ఇలా చిన్న చిన్న వాటికి మురిసిపోవడం తప్ప ఏముండదు వాళ్ళకి. ఆ లెక్కనే 20 ఓవర్లు టార్గెట్ తీసేసి 10 అవర్స్ పెట్టాలి. 20 ఓవర్లు మీకు ఇచ్చారు మరి. మేము కొట్టాం కదా, లాస్ట్ ఇయర్ మేము కొట్టాం కదా. గెలవట్టాం. 20 ఓవర్లో ముక్కి మూలిగి కూడా 123 కొట్టారండి friends. 9 ఓవర్లో కొట్టాం మేము. Last year అది కొట్టారంట. మ్యాచ్ అంటే, ఈ year అది 20 బ్యాటింగ్ hours అంటే, కొట్టలేరు. అది గెలుపు అంటే. లాస్ట్ ఇయర్ మరి 9 ఓవర్లు కొట్టిన వాళ్ళు ఈసారి అయితే 20 ఓవర్లు కొట్టలేకపోతున్నారు కదా వరుసగా. అవును, ఒకసారి అవును అవుతుంది, కదా. ఒకసారి అవ్వదు. అంతేగాని ఎలా ఉందండి మీలాగా ఇది? మేము ఏదో ఎవడ కష్టపడి కొట్టిన దాన్ని కూడా మేము రికార్డు మేము పక్క సాధించగలం అవన్నీ మాట్లాడి అంతే, అంతే. ఏదైనా ఒకటే. ఒక్కసారి గాలి తీసాం, అయినా ఎగిరిపడుతున్నారు. ఇంకోసారి గాలి తీసేద్దాం ఫ్రెండ్స్, రెడీగా చూసుకుందాం. ఓకే, అది ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనం SRH ఢిల్లీ గురించి మాట్లాడుకున్నాం. ఢిల్లీ అయితే మంచి పర్ఫార్మెన్స్, ఆ మాత్రం ఆడకపోతే వేరేలా ఉండేది. అలాగని ఆ పక్కన ఏదో ఒకడు ఆడటం అనికేత అలాగనుకుంటే అనికేత ఆడకపోతే ఆ రెస్పెక్టబుల్ కూడా ఉండేది కాదు. బట్ ఓకే, ఎనీవే ఇద్దరులో ఒకరైతే గెలిచారు. బెటర్ లక్ ఫర్ నెక్స్ట్ టైం SRH. ఎందుకంటే మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది SRH నుంచి. మనం ఆట తిని చూడలేకపోతున్నాం, చాలా డిసప్పాయింటెడ్. చూద్దాం నెక్స్ట్ టైం ఎలా ఉంటుందో. కింద కంపల్సరీ కామెంట్ బాక్స్ లోకి వచ్చేయండి ఫ్రెండ్స్. ఎవ్రీ వీడియోకి మీరు కామెంట్ చేయండి, కామెంట్ చేసి గివ్ మన జెర్సీ గివ్ ఆల్రెడీ అనౌన్స్ చేసాం ఇవాళ. అందుకనే మీరు కూడా గెలుచుకోవాలంటే మా కస్టమైజర్ చేసి మీ పేరు, మీ నెంబర్, మీకు నచ్చిన టీం చేసి గెలుచుకోవాలంటే కంపల్సరీ వీడియో కింద మీరు కామెంట్ చేయండి, వీడియో నుంచి లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకండి. మీ జెర్సీ మీరు మీ నేమ్ నెంబర్ తోటి మీరు గెలుచుకునే అవకాశం ఉంది. లేదా మీకు ఇష్టమైన మీ ఎవరైతే ఇష్టమో వాళ్ళ నేమ్ నెంబర్ తో ఇవ్వమన్నా మీకు మేము రెడీగా ఉన్నాం. దానికి మీరు ఖచ్చితంగా ఫాలోవర్ అయ్యండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి. రెండిట్లో కూడా కామెంట్ పెట్టాలి. ఇన్స్టాగ్రామ్ లోను, యూట్యూబ్ లో మీరు కామెంట్ చేయాలి. దాంట్లో నుంచి మేము సెలెక్ట్ చేస్తాం.